నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను అరుణ. తన అసాధారణ పోరాటంతో మహిళల వన్డే వరల్డ్ కప్లో టీమిండియాను ఫైనల్కు చేర్చిన జెమిమా రోడ్రిగ్స్ పేరు మార్మోగుతోంది. ఓవైపు చూస్తే 339 పరుగుల కొండంత లక్ష్యం, మరోవైపు ఆరంభంలోనే స్టార్ బ్యాటర్ స్మృతి మంథనతో పాటు ఓపెనర్ డాషింగ్ బ్యాటర్ షెఫాలి అవుట్ అవడం చూస్తున్న ప్రేక్షకులైతే ఇక ఆశలు వదులుకున్నారు. అయితే కెప్టెన్ హర్మన్ ప్రీత్తో కలిసి ఒక్కో ఇటుకను పేర్చుకుంటూ కొండంత లక్ష్యాన్ని పిండి చేసింది. కెప్టెన్ హర్మన్ అవుట్ అయినా మ్యాచ్ చివరి వరకు పోరాడి గెలుపును ముద్దాడి విమెన్ టీమిండియాను ఫైనల్కు చేర్చింది జెమిమా. ఆఖరి బంతి వరకు క్రీజ్లో నిల్చొని దేశం కోసం ఆమె ఆడిన తీరుకు దేశం మొత్తం సలాం చేసింది. వాస్తవానికి మ్యాచ్కు ముందు జెమిమా తీవ్ర ఒత్తిడికి గురైంది. నాకౌట్ మ్యాచ్లు వరుసగా 2 మ్యాచ్ల్లో విఫలమవడంతో జట్టు మేనేజ్మెంట్ ఓ మ్యాచ్లో పక్కన పెట్టేసింది. దీంతో జెమిమాను సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారు కూడా. వీటన్నింటినీ తట్టుకొని ఇవాళ ట్రూ ఫైటర్గా నిలిచింది. 134 బంతుల్లో 127 పరుగులు బాది డిపెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాపై 339 పరుగుల లక్ష్యాన్ని ఉఫ్ఫని ఊదేసింది. ఈ విజయానికి ప్రధాన కారణం జెమిమా రోడ్రిగ్స్ శతకమే. ఇదే తన తొలి వరల్డ్ కప్. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచిన జెమిమా మ్యాచ్ అనంతరం బాగా ఎమోషనల్ అయింది. గత నెల చాలా కష్టంగా గడిచిందని, ఇప్పటికీ ఇది కలో నిజమో తెలియట్లేదంటూ ఏడ్చేసింది. ఇక జెమిమా కెరియర్ను చూస్తే విచిత్రంగా అనిపిస్తుంది. వాస్తవానికి తను హాకీ ప్లేయర్. హాకీ నుంచి క్రికెట్కి మారి దేశీయ అంతర్జాతీయ వేదికలపై అద్భుతంగా రాణించింది. ముంబైకి చెందిన ఈ యంగ్ డైనమిక్ బ్యాటర్ పూర్తి పేరు జెమిమా జెసికా రోడ్రిగ్స్. 2000 సెప్టెంబర్ 5న జన్మించిన జెమిమా చిన్న వయసులోనే క్రికెట్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. తన అద్భుతమైన టెక్నిక్, ధైర్యంతో కూడిన ఆట తీరుతో అభిమానుల అభిమాన క్రికెటర్గా మారింది. జెమిమా ముంబై బాంద్రాలోని ఓ క్యాథలిక్ కుటుంబంలో జన్మించారు. జెమిమా తండ్రి ఇవాన్ రోడ్రిగ్స్ మాజీ క్రికెట్ కోచ్. జెమిమాకు ఆయనే కోచ్ కూడా. తల్లి లవితా రోడ్రిగ్స్ ముంబైలో స్కూల్ టీచర్. జెమిమా రోడ్రిగ్స్కు 2 సోదరులు ఎనోచ్ రోడ్రిగ్స్, ఎలి రోడ్రిగ్స్ ఉన్నారు. జెమిమా 4 ఏళ్ల వయసులోనే క్రికెట్ బ్యాట్ పట్టుకుంది. క్రికెట్కు పూర్తిగా అంకితం అవడానికి ముందు తను ఫీల్డ్ హాకీలో కూడా రాణించింది. మహారాష్ట్ర అండర్-17, అండర్-19 హాకీ జట్లకు ప్రాతినిధ్యం కూడా వహించింది. క్రికెట్, హాకీలలో ఒకదాన్ని కెరీర్గా ఎంచుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు చివరికి క్రికెట్నే ఎంచుకుంది. అయినప్పటికీ ఇప్పటికీ అవకాశం వస్తే ఎప్పుడైనా హాకీ ఆడడానికి ఇష్టపడతానని చెప్తుంది. దేశీయ క్రికెట్లో జెమిమా చాలా వేగంగా ఎదిగింది. కేవలం 12 ఏళ్ల వయసులోనే అండర్-19 క్రికెట్ సీజన్లో అరంగేట్రం చేసింది. 2017 నవంబర్లో ముంబై అండర్-19 తరపున సౌరాష్ట్రపై 50 ఓవర్ల మ్యాచ్లో 163 బంతుల్లో 202 పరుగులు చేసి నాటౌట్గా నిలిచింది. స్మృతి మంథన తర్వాత దేశీయ 50 ఓవర్ల మ్యాచ్లో డబుల్ సెంచరీ సాధించిన రెండో భారత మహిళా క్రికెటర్గా రికార్డు సృష్టించింది. ఈ అద్భుత ప్రదర్శనకు గుర్తింపుగా ఆమెకు 2017-18 సీజన్కు గాను బీసీసీఐ నుండి బెస్ట్ డొమెస్టిక్ జూనియర్ ఉమెన్స్ క్రికెటర్ పురస్కారం లభించింది. జెమిమా 17 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసింది. 2018 ఫిబ్రవరి 13న దక్షిణాఫ్రికాపై మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేసింది. ఆ తర్వాత 2018 మార్చి 12న ఆస్ట్రేలియాపై మహిళల వన్డే అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టింది. 2023 డిసెంబర్ 14న ఇంగ్లాండ్పై టెస్ట్ క్రికెట్లోకి అరంగేట్రం చేసింది. తాజాగా వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఆసీస్పై చేసిన సెంచరీనే తన బెస్ట్. 134 బంతుల్లో అజేయంగా 127 పరుగులు చేసి భారత్ను ఫైనల్కు చేర్చడమే కాకుండా మహిళల ఓడిఐ చరిత్రలో అత్యధిక విజయవంతమైన రన్ చేజ్గా నిలిచింది. 2025 జనవరిలో ఐర్లాండ్తో జరిగిన ఓడిఐలో 91 బంతుల్లో అజేయంగా 102 పరుగులు చేసి టీమిండియా అత్యధిక ఓడిఐ స్కోర్ 370 సాధించడానికి దోహదపడింది. 2023లో జరిగిన తొలి WPL వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ జెమిమాను 2.2 కోట్లకు కొనుగోలు చేసింది. జెమిమా 2022లో ఆసియా కప్ విజేత జట్టులో, కామన్వెల్త్ క్రీడల్లో రజత పతకం గెలిచిన జట్టులో సభ్యురాలిగా ఉంది. ఇక అంతర్జాతీయ లీగ్లలోనూ జెమిమా ఆడుతోంది. మెల్బోర్న్ రెనిగేట్స్, మెల్బో స్టార్స్, యాక్షైర్ డైమండ్స్, నార్థరన్ సూపర్ చార్జర్స్, ట్రిన్బాగో నైట్ రైడర్స్ వంటి టీమ్స్ తరపున ఆడింది. 2021లో నార్థరన్ సూపర్ చార్జర్స్ తరపున 92 పరుగులు చేసి ది 100 మహిళల టోర్నమెంట్లో రెండో అత్యధిక రన్ స్కోరర్గా నిలిచింది. జెమిమా రైట్ టైమ్ ఆఫ్ బ్రేక్ బౌలర్గా కూడా రాణిస్తోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.